So, hi guys, welcome to my channel, Thousands of Miles Away. బేసికలీ వాళ్ళ ముచ్చట ఏంటంటే నేను బెర్లిన్ నుంచి హాంబర్గ్ వెళ్తున్నా. సో నేను బెర్లిన్ నుంచి హాంబర్గ్కి ఫ్రీగా వెళ్తున్నా అనమాట విత్ మై డాయిష్ టికెట్. సో ఇది బెర్లిన్లో ఉన్న వాళ్ళకి హాంబర్గ్కి ట్రిప్ వేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దెన్ ద అప్కమింగ్ వ్లాగ్ ఇస్ లైక్ నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నా, వాట్ ప్లేసెస్ ఐ హ్యావ్ కవర్డ్ ఇన్ హాంబర్గ్. అండ్ దెన్ లైక్ ఇది బేసికలీ 1 డే ట్రిప్ బెర్లిన్ నుంచి హాంబర్గ్కి, బట్ నేను అక్కడ హాంబర్గ్లో స్టే చేయాలనుకుంటున్నా. సో ఇట్స్ ఎ బేసికలీ 4 డే ట్రిప్ ఫర్ మీ. సో యా, ఇది ఇంట్రో ఆఫ్ దిస్ వ్లాగ్. సో నేను మొత్తం అన్ని ప్లాన్గా ప్రతి ఒక్కటి వ్లాగ్ తీసి మీకు చూపిస్తా, హౌ ఐఎమ్ గోయింగ్ టు హాంబర్గ్ అండ్ నేను అక్కడ ఎలా స్టే చేస్తున్నా ప్రతి ఒక్కటి. అండ్ దెన్ స్టే ట్యూన్, బై. ఇప్పుడు స్టార్ట్ అయినాం మేము, స్టార్టెడ్. సో ఇక్కడ నుంచి M36 అని బస్ ఉంటుంది అనమాట, స్పాండు ఆర్ఈ స్టేషన్కి. సో ఆ బస్ని క్యాచ్ చేయాలి. ఇప్పుడు నా పక్కన వెళ్తుందండి ఆ బస్సే 5 minutes ఒక బస్ ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇఫ్ మిస్ అయినా సరే నో ప్రాబ్లం. హాయ్ గైస్. సో హాయ్ గాయ్స్, యా, బ్యాగ్స్ వేసేసుకొని స్టార్ట్ అయిపోయాం అన్నమాట ట్రిప్ కి. ఇట్స్ పాడ్. ये हमने ये हमारा बैग्स है और हम ट्रिप जा रहा है। ఇదే స్టేషన్ అనమాట. ఇట్స్ బెర్లిన్ స్పాండు. ఇందులోనే ఆర్ఈ ట్రైన్స్ వస్తాయి. ఇప్పుడు RE4 అనేది మనం క్యాచ్ చేయాలన్నమాట. సో చలో వెల్కమ్. మనం ఎక్కితే చాలు క్యాచ్. సర్లే, ఇలాంటి ఇడియట్స్ కొంతమంది ఉంటారు, పట్టించుకోకండి. ఇట్స్ ఓకే. 4 లో మన ట్రైన్ వస్తుంది ఇప్పుడు. దిస్ ఇస్ ప్లాట్ఫామ్ 4. ఇది ప్లాట్ఫామ్ 4 లో ఇప్పుడు మన ట్రైన్ వస్తుంది. దట్ ఈస్ స్టెండల్ HBF. అది నెక్స్ట్ స్టేషన్ కనిపిస్తుందా? జస్ట్ గివ్ మీ మూమెంట్, నేను జూమ్ చేస్తా. సో కనిపిస్తుందా స్టెండల్ HBF? అదే మన ట్రైన్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి? హాంబర్గ్కి. అంటే ఫస్ట్ ట్రైన్ అది, దట్ ఈస్ నాట్ ద ఫైనల్ ట్రైన్. అట్లా ఒక 4 ట్రైన్స్ మారాలన్నమాట మనం ఇప్పుడు. సో దిస్ ఇస్ ద స్టేషన్. We guys are waiting. Give a cheers guys. Yeah, ఇక్కడ పోయినా దిస్ సంచి is mandatory. అది యూరోప్ అయినా ఏ దేశం అయినా. ఆస్థెటిక్ సంచి ఇది నాకు. That is my favorite guys. Stitch. ఆస్థెటిక్ గా చూసుకున్నా కూడా ఈ సంచిల సామాన్లు మన ఇంట్లో మోసుకున్నట్టు. ఇగో ఈ కవర్ చూడు, అదట్లే ఈ కవర్ చూడు, పర్ర పర్ర సౌండ్. ఇది నాకు తగిలేసారు గైస్, ఇది నాకు తగిలేసారు. నేను ఇంత మంచి అవుట్ఫిట్ వేసుకొని రెడీ అయ్యి సంచి ఇచ్చారు. ఏం చేయమంటావు? మీరే చెప్పండి. తీస్తా. సో గైస్, ఇప్పుడు ముచ్చట ఏంటంటే బెర్లిన్ స్పాండ్యూలో ఉన్నాము. ఇది స్పాండ్యూ స్టేషన్ అనమాట. RE ట్రైన్స్ వస్తాయి బేసికల్గా ఇక్కడ. సో ఇక్కడ మనము RE4 ఎక్కాలి టు స్టెండల్ HBF. సో ఇలా ఇంకా 4 ట్రైన్స్ మారాలన్నమాట మనం. అండ్ మేము అకామిడేషన్ అనేది Airbnb లో బుక్ చేసుకున్నాము. ఇట్ కాస్ట్ అరౌండ్ 570 లైక్ దట్ ఫర్ 5 members. ఇంకో ముచ్చట ఏంటంటే ఇక్కడ బేసికల్గా మన డాష్ టికెట్ మీద మనం RE ట్రైన్స్, RB ట్రైన్స్, నార్మల్ స్పాండ్, ఈ DB ట్రైన్స్, BVG బస్సెస్ ఇవి మాత్రం ఎక్కగలుగుతాము. అంతకుమించి కొన్ని బస్సెస్ ఉంటాయి, IC బస్సెస్ కదా, సారీ ట్రైన్స్ ఉంటాయి. IC అని పర్టికులర్గా ఒకటి ఉంటుంది, అదైతే అస్సలు ఎక్కొద్దు. ఎక్కితే మాత్రం సో అట్లా లాగెత్తాలి. సో అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట, కేర్ఫుల్ గా చూసుకొని ఎక్కాలి. RE is పర్మిటబుల్ ఫర్ డాయిచ్లాండ్ టికెట్. అండ్ దాని ఇప్పుడు మనం వెళ్ళాల్సింది కూడా RE4 లో. సో యా, ముందు ఒక జర్మన్ తాత నన్ను వెరైటీగా చూస్తున్నాడు, నేను బ్లాగ్ తీస్తుండే. సో ఇట్స్ ఓకే. ట్రైన్కి టైం అయిందనమాట. సో ట్రైన్ రాబోతుంది. ఏం వీడియో తీయాలి? आप लोग हिंदी में नहीं बात कर रहे रे, हम हिंदी में बात करना। मेरा हमारा ट्रेन भी आ गया, ये ट्रेन. సో ఇదే ట్రైన్ అనమాట, RE4 స్టెండల్ HBF. ఇప్పుడు ఇంకా ట్రైన్ ఎక్కేసాం అనమాట. దిస్ ఇస్ స్టెండల్ HBF టు స్టెండల్ HBF. సో ఇది RE. సో మేమైతే సక్సెస్ఫుల్గా ఫస్ట్ ట్రైన్ క్యాచ్ చేసినాం. లెట్స్ సీ నెక్స్ట్.
వెరీ knowledgeable vlog guys, పక్కా చూడండి. Yeah. And do subscribe. Yeah. Okay, let's talk now. Okay, I love India. Yeah. I'm from Italy. You know, my best place is Varanasi. Wow. I love it. I love it. Yeah. Yeah. So he's German anamata. Yeah. So yeah, he's saying if you love India. My dream is to go to Kerala. Kerala, yeah, it's good place. I was Jaipur too. Jaipur, really good. I make elephant tour with big elephant, you know. Yeah. సో గైస్ మాకు ఒక థీమ్ సాంగ్ ఉందన్నమాట. బేసికల్గా మేము ఎట్టుపోయినా ఇది ఒక మా ఆచారం అన్నట్టు ఇది పాడడం. సో అది పాడతాం, ఇప్పుడు వినండి. షేమ్లెస్ యూ, షేమ్లెస్ మీ, షేమ్లెస్ అస్. ఓకే, చాలా క్లింగి ఉంది ఇక్కడ. సిగ్గంత ఇండియాలో వదిలేసినాం, ఇట్లా రౌడీల్లాగా తిరుగుతున్నాం. ఆమెదోటి గోల, అందరితో గోల్ అయితే ఆమెదో గోల గైస్. ఏ వీడియోలో చూడండి ఆమెదో గోల, అందరితో గోల్ ఉంటుంది. మొత్తం డిచ్ క్యాండిడేట్ మొత్తం. గైస్ ఇప్పుడు మన స్టాండర్డ్ హెచ్పిఎఫ్ అయితే వచ్చేసినాం. సో యా, వేరే స్టాండర్డ్ హెచ్పిఎఫ్. ఇప్పుడు మనం ఇంకొక ట్రైన్ క్యాచ్ చేయాలి. వాట్ ఈస్ ద ట్రైన్ నెంబర్? Train number it's RE20. ఇప్పుడు మనం RE20 అనే ట్రైన్ క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి మనకి Number వచ్చేసి 16926. 16926. నోట్ గైస్, 16926. ఇట్స్ RE20 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 అండ్ అది మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు Waiting time వచ్చేసి 16 minutes. ఇప్పుడు ఇక్కడ నుంచి 16 minutes లో మనం ఆ ప్లాట్ఫామ్కి చేంజ్ అవ్వాలి. సో చేంజ్ కావాలంటే మళ్ళీ మనం వేరే బస్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బికాస్ నో అదర్ ట్రైన్స్, ఆల్టర్నేటివ్ ట్రైన్స్ అయితే ఒక్కటి కూడా లేదు. సో యా గైస్, ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 2లో దిగినాం. యా ఓకే, అటు 3 and 4. సో అటు మనం ఎక్కాలి ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్. ఓకేనా, దట్ సైడ్. సో దట్స్ ద నెక్స్ట్ ట్రైన్ అన్నమాట. అటు సైడ్ ఎక్కాలి. ఇప్పుడు మనం కిందికి దిగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్, మనం కిందికి దిగి దట్ ఆల్టర్నేటివ్ ట్రైన్ ఎక్కాలి. యూ కెన్ సీ ఉల్జన్ రైట్. సో అది ట్రైన్ మనకు 7:29కి ఉంది, RE20. ఓకే గైస్, ఇప్పుడు స్టెండల్ నుంచి స్పాండీ నుంచి స్టెండల్కి వచ్చినాము. స్టెండల్ నుంచి ఉల్జన్కి వెళ్ళాలి. నోట్ ఇట్ గైస్, స్పాండీ టు స్టెండల్, స్టెండల్ టు ఉల్జన్. వంచినప్పుడే తీసుకోవాలి, చెప్పేది నువ్వు. ఇప్పుడు పొట్లాలు వంచుతున్నారు, పొట్లాలు వంచినప్పుడే తీసుకోవాలి మనం. ఇవంతా ఇండియన్ పేరెంట్స్ స్నాక్ టైమ్స్. సో గైస్, దిస్ ఇస్ ద ఉల్జన్ ట్రైన్ RE20. సక్సెస్ఫుల్గా RE20 కూడా క్యాచ్ చేసేసినాం. సో నో డిలేస్, నో మిస్సింగ్స్, సక్సెస్ఫుల్గా మేము ఫ్రీగా పోతున్నాం అని ఒక థాట్. నో సాహోరీ టైప్ ఆఫ్ రన్నింగ్, పీస్ఫుల్గా RE20 కూడా ఎక్కేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఉల్జన్కి వెళ్ళాలి. ఉల్జన్లో మళ్ళీ ఇంకొక ట్రైన్ మారాలి. ట్రైన్ మారాక నెక్స్ట్ థింగ్ మా అకామిడేషన్కి వీ హ్యావ్ టు చెక్ ఎట్లా ఉందనేది. నేను అకామిడేషన్ డీటెయిల్స్ క్లియర్గా అకామిడేషన్కి వెళ్ళాక అది చూపించుకుంటూ మీకు క్లియర్గా నేను డీటెయిల్స్ కూడా చెప్తా. ఓకేనా? సో యా, ఫోటోల బాధలు ఇవన్నీ. ఫోటోలు కావాలంట. సో అక్కడ ఇద్దరు ఉన్నారు, దిక్కులు చూస్తున్నాను. సక్సెస్ఫుల్గా ఉల్జన్ ట్రైన్ జర్నీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం హ్యాంబర్గ్ హెచ్పిఎఫ్ నెక్స్ట్ ట్రైన్ నేమ్ అండ్ ద ట్రైన్ నెంబర్ ఏంటంటే RE3 అండ్ ద నెంబర్ ఈజ్ 82114. ఇప్పుడు మనం ఈ ఉల్జన్ ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 304లో దిగుతాము. 304 నుంచి 103 ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మనం హ్యాంబర్గ్ హెచ్పిఎఫ్ ట్రైన్ని క్యాచ్ చేయాలి. దెన్ అక్కడి తర్వాత మళ్ళీ ఎక్కడ దిగాలో చెప్తా. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా మీరు కూడా హ్యాంబర్గ్ హెచ్పిఎఫ్ ఎక్కండి. ఇప్పుడు ఓ సాహో అనే మూమెంట్ అనమాట. ఎందుకంటే మేమున్నది 302 ప్లాట్ఫామ్ గైస్. ఇప్పుడు మేము వెళ్ళాల్సింది 103కి. సో వీ హ్యావ్ ఓన్లీ 12 minutes ఆఫ్ టైం.
ఇప్పుడు మేమందరం ఇట్లా ఉరకాలన్నమాట, ఫాస్ట్ ఉరికేసేయాలి. ఉరికి వీ హ్యావ్ టు క్యాచ్ 103 ప్లాట్ఫామ్. అది ఇక్కడ ఉంది కూడా తెలీదు. 103, 301, 302 అటు సైడ్ వెళ్ళాలని చూపిస్తుంది. సో విల్ గో ఫాస్ట్. సో వీఆర్ అట్ 303. చూడండి సామాన్ మోసుకొస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వస్తా. సో 302 చూడండి గాయస్. 101, 103 అక్కడ సర్టిఫికేట్ అయితే చూడండి. 101, 103. ఇప్పుడు మనం క్యాచ్ చేయాల్సింది 103. ఓకే, ఇది కొండలు గుహల మధ్యలో ఉంది. ఇది లైట్ తీసుకోండి. సో 101కి అయితే వచ్చేసినాం మనం. మనం క్యాచ్ చేయాల్సింది ఏంటి గైస్? సీ గైస్, సచ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్. సో మన దరిద్రం బాగుంది. లిఫ్ట్ లేదు అనుకుంటా. ఉంది గైస్, లిఫ్ట్ ఉంది. సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మేము హాంబర్గ్ హెచ్బిఎఫ్ కూడా క్యాచ్ చేసేసినాం. ఇట్లా ఇగో ఏ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీహర్ష అయ్యంగారు యా, శ్రీహర్ష ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. వ్లాగ్ లో తెలిసే కదా, ఫేమస్ అయిపోతాం. సో ఆంటీ లైట్ వేసుకుంది. వీఆర్ హియర్ ఫర్ 103. సో గైస్ ఇది మన స్టేషన్. సో ఇప్పుడు మనము హాంబర్గ్ హెచ్పిఎఫ్ని క్యాచ్ చేయాలి. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. యా, లెట్స్ సీ దేర్. ఫస్ట్ మనం ఉందా లేదా చూసి చూద్దాం. యూ కెన్ సీ RE3 Hamburg HPF, and yeah, we had last train guys. So Hamburg ki last train. Hamburg HBF లో దిగాక మా అకామిడేషన్ కి ఇంకొక ట్రైన్ ఉంటుంది అనమాట. ఇది మా లాస్ట్ HBF కి ట్రైన్, ఐ మీన్ హ్యాంబర్గ్ కి ట్రైన్. మా ముఖాలు చూడండి. సక్సెస్ఫుల్ గా ఫ్రీగా మేము బెర్లిన్ నుంచి హ్యాంబర్గ్ వచ్చేసినాము విత్ డాయిస్ టికెట్. సో ఇప్పుడు నేను అకామిడేషన్కి వెళ్ళాక నెక్స్ట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఈ ట్రైన్లో మంచి స్లీప్. We are happy. Yeah, then I hope ఈ vlog మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇలానే మా డే లైక్ 3 nights and 4 days, 3 nights and 4 days. Yeah, only girls trip. అలా నా స్నాప్ పాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే 3 nights and 4 days ఆఫ్ ట్రిప్ ఇప్పుడు మా హ్యాంబర్గ్ది. సో నేను ప్రతి ఒక్కటి వీలైతే డే వైజ్ గా వ్లాగ్ చేస్తా, ఆర్ ఎల్స్ మొత్తం ఒక వ్లాగ్ లో పెడతా. లెట్స్ సీ అకార్డింగ్ టు టైమింగ్. సో ఓకే గైస్. గైస్ లిసన్. సో ఇప్పుడు మనందరం ట్రిప్ కి వెళ్తున్నాం కాబట్టి ఏదైనా చిన్న యాడ్ ఆన్ ఎలిమెంట్ ఉండాలి కాబట్టి మనం మొత్తం హిందీలోనే మాట్లాడాలి. ఎవరైతే అసలు ఈ రూల్ పాటియారో ఆర్ బ్రేక్ చేసిరో లాస్ట్ డే మన ట్రిప్ ఎండింగ్ లో ఆ రోజు మనకు ట్రీట్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి గైస్, వీడియో ప్రూఫ్స్ ఉంటాయి మన దగ్గర. వ్లాగ్స్ ఆర్ తెలుగు, ఓకే దట్స్ ఫైన్. బట్ మనం మాట్లాడుకునేటప్పుడు हम हिंदी में बात करना है. मेरा हिंदा थोड़ा थोड़ा टुकड़ा टुकड़ा होता बट अतकिचना है हिंदी. యా తీట పనాను. జై హింద్. సో వీఆర్ ఫైనల్లీ అట్ హ్యాంబర్గ్, అవర్ లొకేషన్. మా అకామిడేషన్ కి వచ్చేసినాము. గైస్, యూ డోంట్ బిలీవ్ ఈ కాస్ట్ కి ఇన్ని రోజులు స్టేకి ఎయిర్బిఎన్బి లో ఇంత మంచి అకామిడేషన్. సీరియస్లీ ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆనిముత్యం అనమాట. వీఆర్ లైక్ మస్తు ఎగ్జైట్ అయినాం. ఇగ్నోర్ అవర్ ఫేసెస్ బికాస్ చాలా జర్నీ చేసి వచ్చినాం కాబట్టి. మా ఎగ్జైట్మెంట్ మొత్తం అయిపోయి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాం, కానీ మా ఫేసెస్ అప్పుడు చూసుంటే వెలిగిపోతుండే గైస్. బయట చూసిరా, ఇదంతా బయట, ఇది జస్ట్ బయట. ఎంత బాగుందంటే బయట. ఐ విల్ షో యూ. ఇంత బయట, ఇదంతా బయట. So see